హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం అంటే మెగా డిఎస్సి ఏపీ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సిని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఎలిజిబిలిటీస్ ఏంటి, అర్హత ఏంటి, ఎప్పటివరకు అప్లై చేసుకున్నట్టు అనేది ఈ విషయాలు అయితే, అలాగే అప్లికేషన్ ఎలా నింపాలో కూడా మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. ఇంకా మనం ఆయనగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం అయితే మనకైతే మెగా డిఎస్సిని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 16,347 ఉపాధ్యాయ పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయని కూడా మీరు ఒక స్టాప్ చేసి కూడా చూసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో నేనైతే ఈ యొక్క పీడిఎఫ్ అయితే లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకేంటంటే ఈ యొక్క మెగా డిఎస్సి అనేది మనకు ఏప్రిల్ 20న రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు ఇది మే 15 వరకు అయితే మనకైతే అప్లై చేసుకోవడానికి అయితే గడువు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఇందుకు చూసుకున్నట్లయితే ఫీజు వచ్చేసి 750 రూపాయలు అయితే చొప్పున కట్టవలసి అయితే ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు కేటగిరీ వైజ్ ఏం లేదు ఇందులో మీరు చూసుకున్నట్లయితే మీరు గత ఏడాది రిలీజ్ అయినప్పుడు మనకి ఏంటంటే అప్లై చేసుకోవాల్సిన మంది అప్పుడు చాలామంది ఫీజు అనేది చేయడం అయితే జరిగింది. మీరు అప్పుడు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్ వరకే మీరైతే ఫీజు అయితే చెల్లించుంటారు. అదే ఇప్పుడు అదే సబ్జెక్ట్ అయితే మీరు ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మాత్రమే మీరు ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఎక్స్ట్రాగా ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఒక సబ్జెక్టు చొప్పున మీరైతే 750 రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందని మనకైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మెగా డిఎస్సి రాయాలంటే టెట్లో కనీసం అర్హత మార్కులు కూడా మనకైతే వచ్చినాలి. ఓసీలకి అయితే 90 మార్కులు, బీసీలకి అయితే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీలకి అయితే 60 మార్కులు అయితే కనీసం అయితే వచ్చినాలి అనేసి మనకైతే చెప్పడం జరిగింది. అభ్యర్థి తన సర్టిఫికేట్లు ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే మనకి ఏంటంటే మనకు మూడు అయితే నెంబర్స్ అయితే ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫీజు అయితే చెల్లించిన తర్వాత మనకి ఏంటంటే మనం ఈ యొక్క సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే మనం మెగా డిఎస్సికి అయితే అప్లై ఎలా అయితే చేసుకోవాలో నేనైతే మీకైతే పూర్తిగా చూపడం అయితే జరిగింది. మీకు అర్థమైంది కదా. మనకేంటంటే ఈ అర్హత వచ్చేసి మీరు అంటే చూసుకున్నట్లయితే బీఈడీ కానీ డిఈడి కానీ చేసుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంది. అలాగే మనకు ఇంటర్ఫేస్ అయితే ఫస్ట్ మనకు అప్లై చేసుకోవడానికి వచ్చినట్లయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మీకైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ గోయింగ్ ట్యాప్ చేసి ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే నింపాల్సి అయితే ఉంటుంది. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మ్యారిటల్ స్టేటస్, అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఇవన్నీ ఇచ్చి మీరు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అని ఇస్తుంది. అవును ఎస్ అనేది ఎస్ అయితే, లేదంటే నో అంటే నో చేయనట్లయితే మీరైతే స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవన్నీ నింపిన తర్వాత మీకు ఏంటంటే టిక్ మార్క్స్ ఇచ్చి జనరేట్ ఓటీపీ అన్నట్లయితే మీకైతే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్కి మీకు సంబంధించిన పాస్వర్డ్ అలాగే యూజర్ ఐడి కూడా జనరేట్ అయితే అవడం అయితే జరుగుతుంది. అవి జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇక మెయిన్ ఇంటర్ఫేస్కి వచ్చిన తర్వాత ముందుగా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నట్టుగా చూడండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్, ఇక్కడ మీరు యొక్క క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఫోటో, సంతకం ఓకే దాని మీద మీరు వచ్చేటట్టు చూసుకొని మీరైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకొని సేమ్ ఈ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఒకసారి మీరు ఈ యొక్క ఫోటోని అప్లోడ్ చేసి
సేవ్ అండ్ కంటిన్యూ మీద ట్యాప్ చేసినట్లయితే మీకైతే నెక్స్ట్ ఈ పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రెగ్యులరా ప్రైవేట్ అని అడుగుతుంది. మీరైతే 7 years మీరు ఏపీ స్కూల్స్లో మీరైతే చదివినట్లయితే మీరైతే రెగ్యులర్ కింద ఇక్కడ 7 years అయితే ఆడవడం అయితే జరుగుతుంది. అలాగా మీకు రెగ్యులర్ అంటే ఏంటంటే ప్రైవేట్గా చదువుతూ ఉంటారు, అంటే స్కూల్కి వెళ్ళకుండా ఒకేసారి 10th అలా కట్టాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రైవేటు, అలాగే కాకుండా మనం రెగ్యులర్గా చదువుకున్నట్లయితే మీరు ఎక్కడ ఏ డిస్టిక్లో చదివాలనేది మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది మనకేంటంటే తెలంగాణ నుంచి మైగ్రేటెడ్ ఇచ్చారని ఉంటుంది. ఎస్ అని ఇచ్చినట్లయితే మీరైతే ఈ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నో అని ఇచ్చినట్లయితే మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏ జిల్లాలకు సంబంధించిన వారు ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే చదివారో ఆ డిస్టిక్స్ అనేది ఆ జిల్లాలు అంటే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే అకాడమిక్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే 10th మీరు పాస్ అయిన 10th, అదే 10th ఉన్నట్టు 10th, లేదా అలాగే ఇంటరు, అలాగే మీకు డిగ్రీ ఉన్నట్లయితే డిగ్రీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇక్కడ చదవనట్లయితే ఇవన్నీ ఇవ్వాల్సింది. అలాగే అవి రిటర్న్ అని ఏపీ టెట్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని ఇచ్చినట్లయితే మీకు సంబంధించిన మీరు రాసినటువంటి ఏపీ టెట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అయితే రాసుంటారు టెట్ అవన్నీ ఇక్కడైతే మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి రాసింది కాకుండా మీరు 2-3 సార్లు రాసిన కూడా క్వాలిఫై అయినా కూడా అవన్నీ మీరు ఎక్కడైతే నింపాల్సి అయితే ఉంటుంది. మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మీరైతే నింపి ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో అయితే మీరైతే ఖచ్చితంగా మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ మీద ట్యాప్ చేసి ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన యొక్క డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. అలాగే వెరిఫైడ్ మీరు చూసుకొని ఇవన్నీ కరెక్టా కాదని వెరిఫైడ్ కరెక్టా అనేసి టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క దానికి అలాగే ఉంటుంది. ఇక్కడ టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరైతే ఇలా వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మళ్ళీ ఎందుకంటే కరెక్షన్ అయితే ఉండదు కాబట్టి ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ చేసుకొని మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏంటి అనేది చూసుకొని కూడా మీరైతే వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ సేవ్ అని కొట్టినట్లయితే మీకైతే నెక్స్ట్ పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ మీ యొక్క సబ్జెక్ట్ని ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తుంది కదా నెక్స్ట్ పేజ్లో మనకైతే ఇలా సబ్జెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి మన ఏంటంటే డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని మీరైతే ఈ యొక్క ఆర్డర్లో అయితే మీరైతే మీకు నచ్చిన ఆర్డర్లు అయితే మీరైతే గవర్నమెంట్ స్కూల్, మున్సిపల్ కార్పొరేషన్ ఇలా మీరైతే ఒక ఆర్డర్ని అయితే మీరు చూసుకొని అవి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉండేటట్టు చూసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఏ సెంటర్ కావాలనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీకు కింద ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్లో ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మీకు ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, అలాగే ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, అలాగే మనం ఏది చేస్తుంటే అది ఇక్కడ యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్లు అనేది మనం అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటిని వేరే పేజ్లో ఉన్నా కూడా ఒకే పేజ్లో మీరైతే సెట్ చేసుకొని మీరైతే అప్లోడ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని జనరేట్ ఓటీపీ అన్నట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసినట్లయితే మీకైతే అప్లికేషన్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ అర్థమైంది కదా, అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అయితేనే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇలా మీరు ఈ యొక్క ఏపీడిఎస్సి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.